Hi all, I am Krishna Mohan Manchikalpati. Welcome to my YouTube channel, Krish Talks 18. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల గారు మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారిని 9th డిసెంబర్న న్యూఢిల్లీలో కలిశారు. మైక్రోసాఫ్ట్ మన ఇండియాలో $17.5 బిలియన్ అంటే 1,58,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆ కంపెనీ CEO సత్య నాదెళ్ల గారు ప్రకటించారు. భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మీద భవితవ్యానికి అవసరమైన మౌలిక వసతుల నిర్మాణం, నైపుణ్య సామర్థ్యాలను సమకూర్చేందుకు ఇవి ఉపయోగపడతాయని సత్య నాదెళ్ల గారు పేర్కొన్నారు. వచ్చే 4 ఏళ్లలో అంటే ఫ్రమ్ 2026 టు 2029 వరకు భారత్లో $17.5 బిలియన్ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఏఏని అత్యధిక స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ సంవత్సరము జనవరిలో ప్రకటించిన $3 బిలియన్ అంటే 27,000 crores అదనంగా ఈ పెట్టుబడులు ఉంటాయని పేర్కొన్నారు. హైదరాబాదులో ఇండియా సౌత్ సెంట్రల్ క్లౌడ్ రీజియన్ కార్యకలాపాలను 2026 జూన్ లోపల ప్రారంభిస్తామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. 2 ఈడెన్ గార్డెన్లకు సమానమైన 3 అవైలబిలిటీ జోన్లు ఆ రీజియన్లో ఉంటాయి. తద్వారా 2030 నాటికి 2 కోట్ల మంది భారతీయులకు ఏఏ నైపుణ్యాలను నేర్పించాలని 2025లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని రెండింతలు చేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ టు ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.